ఏ మెటీరియల్ ఆబ్జెక్ట్ వాళ్ళ పోలీసు దగ్గర లేదు, గుల్కా రాయి లేదు, క్యాట్ బాల్ లేదు, ఎయిర్ గన్ లేదు, ఏం లేదు, అన్నీ ఊహించి పెట్టుకున్న ఇది ఉంది. మరీ బాధాకరంగా ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గుల్కరాయ్ కేసులో ఆయన విక్టిమ్ నెంబర్ 1. ఆయన కోర్టుకి పోలీస్ స్టేషన్కి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. ఆయన 161 సిఆర్పిసి కింద అతనికి ఏమైంది అది ఇవ్వాలి. అది కూడా నేను కోర్టుకి ఇన్లైట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి నాట్ అబౌ ద లా. జగన్మోహన్ రెడ్డి లా కింద ఉంటారు, విధి విధాన్ని గౌరవించాలి. ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి 161 స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మరి సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైంది అక్కడ కూడా వచ్చి ఆయన పోలీస్కి కోఆపరేట్ చేయాలి. కానీ ఇప్పుడు వారకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర 161 రికార్డ్ చేయలేదు అంటే కూడా పోలీసు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేకపోయింది. సో ఇది వైలేషన్ ఆఫ్ ద ప్రొసీజర్ ఆఫ్ లా అని నేను కోర్టుకి నమ్మించాను. కోర్టు కన్విన్స్ అయ్యి ఈ అమాయకుడు బాబు మీద కేసు పెట్టారని అందుకే విడుదల చేసింది. మరి కోర్టుకి కూడా ఇది కూడా కన్విన్స్ చేశాను. జగన్మోహన్ రెడ్డి మైటీ ఆఫ్ ద పర్సన్, అయితే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మరి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్, మరి రిచ్ ఫ్యామిలీ. జగన్మోహన్ రెడ్డి ఫారెన్ రిటర్న్ స్టూడెంట్. కానీ ఈ గుల్కరాయ్ సతీష్ ఉన్నా కదా 3 క్లాస్ వరకు చదివాడు. ఆయన కూలీ నాలి చేసి ఆయన జీవిస్తారు. వాళ్ళ నాన్న మట్టి పని చేస్తారు, వాళ్ళ అమ్మ మున్సిపాలిటీ స్వీపర్. ఇతని కంపారిజన్ ఎలా ఉంది? అతనికి పొలిటికల్ రివలరీ లేదు, ఇతనికి ఆస్తి గొడవ లేదు, అతనికి ఏమంటారు రీజన్ అయినా రిలీజన్ ఏ భేదాలు లేవు. కానీ ఫాల్స్ అలిగేషన్ మీద ఈ అబ్బాయిని బలిపశువు చేస్తారంటే కోర్టు అతను నమ్మేసి అవును లాయర్ గారు మీరు చెప్పింది కరెక్ట్ ఉంది, పీపీకి అడిగింది, పోలీస్కి అడిగింది, పోలీసు ఏం ఇవ్వలేదు. లేదు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఏముంది? చిన్న దుర్గారావు ఆధారం ఉంది, పెద్ద దుర్గారావు. చిన్న దుర్గారావు కూడా కోర్టులో ఉన్నాడు, పెద్ద దుర్గారావు కూడా కోర్టులో ఉన్నాడు. కావాలంటే వాళ్ళ ఆధారం మీకు కోర్టు తీసుకోండి అంటే కోర్టు అనేది లేదు, మీ వాదన మీ వాదించి వెళ్ళిపోండి, నేను రూల్ ఆఫ్ ప్రకారం నేను బెయిల్ ఇవ్వాలా లేదా ఇస్తానని కోర్టు నాకు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత కోర్టు అనుకూలంగా బెయిల్ ఇచ్చింది. చాలా ఏమంటారు కోర్టు మీద గౌరవం ఉంది. ఫ్యూచర్లో కూడా కోర్టును ఈ ఇన్నోసెంట్ పీపుల్ని తొందరగా విడుదల చేయాలని నేను నమ్ముతున్నాను. నా పేరు వేముల దుర్గారావు సార్, నేను సతీష్ వాళ్ళ ఫాదర్ని. మా అబ్బాయికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు ఏదో సార్ సీఎం సార్ వచ్చిన రోజు వచ్చాడు, టాటూ పట్టుకొని అక్కడ నిల్చున్నాడు, వచ్చేసాడు ఇంటికి. ఆ తర్వాత పుట్టినరోజు నా దగ్గర డబ్బులు తీసుకొని 500 రూపాయలు తీసుకుని కేక్ కొనుక్కొని వచ్చాడు సార్. ఆ నైట్ 11:30-12ంటికి వెళ్ళి మా గూడెంలో అర్చికాడ కేక్ కట్ చేసుకున్నాడు సార్. అంతవాటిగా బాబు చేసింది, అంతకుమించి ఏం చేయలేదు. ఆ కేకు కట్ చేసుకుంటాం ఆధారంగా చూసి ఎవరినో ఒకరిని తీసుకెళ్ళి ఈ కేసులో అప్పచెప్పాలన్నట్టుగా తీసుకెళ్ళి వాళ్ళు అలా తీసుకెళ్ళి అలా చేశారు సార్. మా అబ్బాయికి అయితే ఏం తెలియదు సార్ దాని విషయం. ఈ రాయి సంగతి మా అబ్బాయి వేయలేదు, వేయడు కూడా. మాతో పాటు అప్పుడప్పుడు పనికి వస్తుంటాడు, మేమేమో పనులు చేసుకుంటాం వాళ్ళు. సతీష్ కుమార్ మా అబ్బాయి అండి. మేము కూలీ నాలు చేసుకునే వాళ్ళం, పూట కప్పటి తెచ్చుకొని తింటే వాళ్ళం మేము. మా అబ్బాయికి కూడా ఆరోగ్యం పనిచేయదు, ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్ళడు పనిలోకి, ఇంటికాడే ఉంచుకుంటాం. మా బాబు ఆరోగ్యం కూడా పనిచేయదు. ఏదో పుట్టినరోజు అని అక్కడ కేక్ కట్ చేసుకున్నందుకు తీసుకెళ్ళిపోయారు. మా అబ్బాయి అసలు రాయి పెట్టి కొట్టాడని మాకు అలాంటి వాడు కాదు మా అబ్బాయి అసలు. లేదు సార్, ఇంటికి వచ్చి బాబుని తీసుకెళ్ళిపోయారు కానీ ఇలాగా తీసుకెళ్లారు కానీ మమ్మల్ని ఏం ఒత్తిడి పెట్టలేదు. ఇంతవరకు జరిగింది సార్. For more videos like this, subscribe Big TV channel.